మనతో పాటు బీఆర్ఎస్ సెక్రటరీ గారు, అలానే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా చేస్తున్న మధు టాటా గారు. ఆయన మన ఓన్ ప్రౌడ్ ఎన్ఆర్ఐ ఫ్రమ్ అట్లాంటా. సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇంత గొప్పగా 10,000 మంది మధ్యలో ఈ కార్యక్రమం తిలకించడం మీకు ఎలా అనిపిస్తుంది, అది కూడా డాలస్ మెట్రోప్లెక్స్ లో? ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. చాలా అద్భుతంగా, చాలా మెటికులస్ గా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. పబ్లిక్ కూడా భారీ ఎత్తున వచ్చారు. కేటీఆర్ గారి స్పీచ్ వినాలనే దాంతో చాలా మంది వచ్చారు. కేటీఆర్ గారి స్పీచ్ కూడా అన్ని ఫీల్డ్స్ ను కూడా టచ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ యొక్క అంటే ఉద్యమ నేపథ్యము, అలాగే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన యొక్క ఔన్నత్యాన్ని, అంటే తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని ఏ విధంగా ప్రపంచానికి తెలియజేసినది కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వము ఎందుకు తెలంగాణకు అవసరము, బీఆర్ఎస్ యొక్క అవసరం తెలంగాణకు ఎందుకు ఉంది, తెలంగాణ యొక్క సంస్కృతిని, వారసత్వాన్ని ఎందుకు కాపాడుకోవాలని కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా సక్సెస్ చేసినటువంటి బీఆర్ఎస్ యుఎస్ఏ సభ్యులందరూ, ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున వారికి అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కార్యకర్తలు కూడా గత 20 రోజులుగా కష్టపడి పనిచేశారు. మొత్తం అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. చాలా సుదూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రోగ్రాం చాలా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా భారతదేశం నుంచి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఏ నాయకుడికి జరగని విధంగా కేటీఆర్ గారికి మన అమెరికాలోని ఎన్ఆర్ఐస్ జేజేలు పలకడం జరిగింది. ప్రత్యేకించి డల్లాస్ మెట్రో ప్రాంతం నుంచి వచ్చిన వారి యొక్క పాత్ర అనేది అమోఘమైనది. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. మేము కూడా ఇండియా నుంచి వచ్చినటువంటి వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ మాకు అందరూ కూడా ఒక సొంత కుటుంబంలాగా అందరిని చూసుకోవడం అనేది జరిగింది. మీకు TV9 ద్వారా ఎవరైతే ఇక్కడ డాలస్ వచ్చారో వారందరికి కూడా తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ తరఫున వారందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఒక ఊపునిచ్చింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే విశ్వాసం, నమ్మకం మా ఎన్ఆర్ఐలో ఉన్న ఉత్సాహాన్ని చూస్తే కనపడుతుంది. డెఫినెట్ గా మరొకసారి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యం, ఒక పట్టుదల ప్రతి ఎన్ఆర్ఐలో కనిపిస్తా ఉంది. ఎన్ఆర్ఐస్ యొక్క సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేది కేటీఆర్ గారు చక్కగా చెప్పారు. అందరికి కూడా మరొక్కసారి నా తరఫున, బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. Thank you very much, Madhu garu. Pleasure meeting you and pleasure having you as our NRI and leader to BRS. Thank you, sir.